గైస్ వెల్కమ్ బ్యాక్ అవ్వచ్చు అమలు ప్రిన్సెస్ ఛానల్ గైస్. ఇప్పుడైతే తమ్నైల్లో పెట్టిన ప్రకారం సెకండ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, ఎలా పెడితే మనకు నచ్చిన కాలేజ్ వస్తుంది ఆర్డర్ మీకోసం అయితే నేను చెప్తాను. యూనివర్సిటీస్ కూడా ఉంటాయా ఉండవా సెకండ్ కౌన్సిలింగ్లో అని చాలామంది అయితే అడుగుతున్నారు. ఇది అవుతంతా నేను క్లారిఫై చేస్తాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. చాలామంది నేను ఇన్ఫర్మేషన్ మొత్తం వీడియోలోనే చెప్తున్నాను, కానీ వీడియో చూడకుండా లాస్ట్ వరకు చూడకుండా మళ్ళీ అదే వీడియో కింద కమెంట్స్ చేస్తున్నారు. ఆల్రెడీ అవి నేను వీడియోలో చెప్పే ఉంటాను ఆన్సర్స్ అన్నిటికీ, కానీ అయినా కూడా అవే కమెంట్స్ వస్తున్నాయి. అందుకే చెప్తున్నాను, దయచేసి వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఓకేనా. ఇప్పుడు తమ్నైల్లో పెట్టిన ప్రకారం సెకండ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి మెయిన్. ఫస్ట్ అయితే నేను ఒకటి చెప్తాను మీకు మెయిన్ థింగ్. వెబ్ ఆప్షన్స్ అనేది మీరు ఈసారి మీరు ఇంకా సెకండ్ కౌన్సిలింగ్ తర్వాత థర్డ్ కౌన్సిలింగ్ ఉండదు కాబట్టి మీరు మెయిన్ థింగ్ ఏం చేయాలి అంటే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి చూడండి, ఓకేనా. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి, అంతేగాని 1-2 పెడతాము అంటే కుదరదు. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి. ఫస్ట్ పాయింట్ అయితే అది నేను చెప్పాల్సింది అనుకుంది. మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో చాలామంది మిస్టేక్ చేసింది ఏంటి అంటే 1-2 యూనివర్సిటీస్ పెట్టి వదిలేశారు, లేదా 1-2 ప్రైవేట్ కాలేజ్ పెట్టి వదిలేశారు. అలా చాలామందికి కూడా సీట్ అనేది అలాట్ అవ్వలేదు. అదే చెప్తున్నాను. ఇప్పుడు మోస్ట్లీ మీరు ఎక్కువ కాలేజ్ పెట్టడానికైతే ట్రై చేయండి. 1-2 పెట్టడం కాదు, ఎక్కువ పెట్టాలి. ఎందుకంటే ఇంక మీకు ఇదే కాబట్టి లాస్ట్ ఇదే కాబట్టి మీరు ఎక్కువ పెట్టడానికి మాత్రమే చూడండి. ఇంకా మీకు మళ్ళీ థర్డ్ కౌన్సిలింగ్ ఉంటుందేమో అని ఆలోచించకండి. ఇప్పుడు వరకు అయితే థర్డ్ కౌన్సిలింగ్ అయితే ఎప్పుడు పెట్టలేదు. సెకండ్ కౌన్సిలింగ్తో అయితేనే ఎనఫ్ చేశారు. దయచేసి చెప్తున్నాను, ఇది ఫైనల్ కౌన్సిలింగ్ మీకు. మీకు ఎన్ని ఆప్షన్స్ అంటే అన్ని ఆప్షన్స్ పెట్టుకోండి. 1-2 అస్సలు పెట్టుకోకండి. వెబ్ ఆప్షన్స్లో మినిమం మీకు ఎన్ని పెట్టుకోవాలనుకుంటే అన్ని ఇప్పుడే పెట్టేసుకోండి. పెట్టుకునే దగ్గర ఆర్డర్ అయితే నేను కరెక్ట్గా చెప్తాను. ఫస్ట్ పాయింట్ అయితే మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. పెట్టే ఆర్డర్ని ఇప్పుడు చెప్తాను, ఓకేనా. ఆర్డర్ కరెక్ట్గా పెట్టండి, మీరు ఏదైనా అనుకోండి. ఆర్డర్ పెట్టే దగ్గరే మీకు మిస్టేక్ అవుతుంది, ఓకేనా. ఆర్డర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆర్డర్ ఎలా పెట్టాలి అంటే ఫస్ట్ మీరు యూనివర్సిటీస్ని తీసుకునేటట్టయితే యూనివర్సిటీస్ ఎవరైనా మోస్ట్లీ యూనివర్సిటీస్కి ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఫస్ట్ మీరు సపోజ్ నాగార్జున యూనివర్సిటీ తీసుకున్నారనుకోండి, ఫస్ట్ ఆప్షన్ పెట్టాలి అనుకున్నారు. ఫస్ట్ నాగార్జున యూనివర్సిటీలో మీరు ఎంచుకున్న కోర్స్ సపోజ్ మీరు ఎంబీఏ జనరల్ అనుకోండి. ఎంబీఏ జనరల్ అనేది నార్మల్గా ఎంబీఏ జనరల్లో ఉందా లేదా సెల్ఫ్ ఫినాన్స్లో ఉందో చూసుకోవాలి. ఎంబీఏ అనేది జనరల్లో ఉందా సెల్ఫ్ ఫినాన్స్లో ఉందా చూసుకోవాలి. రెండిట్లో ఉంటే కానీ ఫస్ట్ జనరల్ పెట్టాలి, ఆ తర్వాత సెల్ఫ్ ఫినాన్స్ పెట్టుకోవాలి, ఓకేనా. కొంతమంది ఏం చేస్తారంటే వరుసగా అన్ని జనరల్ పెడతారు, వరుసగా జనరల్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ సెల్ఫ్ ఫినాన్స్ పెడతారు, ఓకేనా. అలా ఎప్పుడూ పెట్టకండి. ఎందుకంటే అలా పెట్టడం వల్ల మీకు ఒక కాలేజ్ రావాల్సింది ఇంకొక కాలేజ్లో అలాట్ అవుతుంది. మీకు రెగ్యులర్ జనరల్ అయినా సెల్ఫ్ ఫినాన్స్ అయినా గవర్నమెంట్ నుంచే కాబట్టి మీకు స్కాలర్షిప్ వచ్చేది. మీకు ఫీజుకి ఏ ప్రాబ్లం అయితే ఉండదు. మీరు స్టార్టింగ్ కూడా ఏ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మీకు స్కాలర్షిప్ పడుతుందో అప్పుడే మీరు ఫీజు కట్టాలి, అంతేగాని మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు. ఫీజు కట్టమని చేయమని ఎవరైతే ఇబ్బంది పెట్టరు, ఓకేనా. ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే ఒక యూనివర్సిటీ తీసుకున్నప్పుడు ఆ యూనివర్సిటీకి జనరల్ ఆ కోర్స్ ఉందా లేదో చూసుకోవాలి. ఆ తర్వాత సెల్ఫ్ ఫినాన్స్లో ఆ కోర్స్ ఉందా లేదో చూసుకోవాలి. ఫస్ట్ ఒకవేళ ఏఎన్ యూనివర్సిటీ ఉంది, ఏఎన్ యూనివర్సిటీలో ఎంబీఏ జనరల్ అనేది జనరల్లో ఉంటుంది, సెల్ఫ్ ఫినాన్స్లో ఉంటుంది. ఫస్ట్ అది పెట్టాలి. ఆ తర్వాత మళ్ళీ మీరు ఏదైతే యూనివర్సిటీ తీసుకుందాం అనుకుంటున్నారో అది పెట్టాలి, ఓకేనా. నెక్స్ట్ ఏ యూనివర్సిటీ పెట్టాలి అనుకుంటున్నారు, సెకండ్ థింగ్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ పెట్టాలి అనుకున్నారనుకోండి. నెక్స్ట్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి వెళ్ళిపోవాలి. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో జనరల్ చూసుకోవాలి. జనరల్లో మీరు అనుకున్న కోర్స్ ఉందా లేదా. ఆ తర్వాత సెల్ఫ్ ఫినాన్స్ చూసుకోవాలి. సెల్ఫ్ ఫినాన్స్లో మీరు అనుకున్న కోర్స్ ఉందా లేదో పెట్టాలి, ఓకేనా. నెక్స్ట్ వేరే యూనివర్సిటీ, అలాగా మీరు జనరల్ సెల్ఫ్ ఫినాన్స్ రెండు చూసుకుంటూ రావాలి, ఓకేనా. ఏది కూడా మిస్టేక్ చేయకండి, ఓకే. ఫస్ట్ జనరల్ ఆ కోర్స్ ఉంటే జనరల్, ఆ తర్వాత సెల్ఫ్ ఫినాన్స్ ఆ కోర్స్ ఉంటే సెల్ఫ్ ఫినాన్స్. అది పెట్టిన తర్వాత ఒక్క యూనివర్సిటీ అయిన తర్వాతే ఇంకో యూనివర్సిటీకి వెళ్ళండి, కానీ అంతేగాని ఒక యూనివర్సిటీ తర్వాత ఇంకో యూనివర్సిటీకి అలా వెళ్ళకండి. ఆ యూనివర్సిటీలో జనరల్ సెల్ఫ్ ఫినాన్స్ రెండు చూసుకున్న తర్వాత పక్కన యూనివర్సిటీకి వెళ్ళండి, ఓకేనా. ఇప్పుడు సపోజ్ ఏయూ తీసుకున్నారు, ఏయూలో ఓన్లీ జనరలే ఉందనుకోండి, సెల్ఫ్ ఫినాన్స్లో మీరు అనుకున్న కోర్స్ లేదు, ఫస్ట్ జనరల్ పెట్టండి, ఆ తర్వాత నెక్స్ట్ యూనివర్సిటీ. అలా ఆర్డర్ అయితే మీరు అలా అయితే చూసుకోండి, ఓకేనా.
యాక్చువల్గా నేను బయట ఆఫీస్కి వెళ్తున్నాను, అయినా కూడా మీకు వీడియో చేయాలి కాబట్టి చేస్తున్నాను. అందుకే మీకు డిస్టర్బెన్స్ అయితే వస్తూ ఉంటాయి, అవేం మీరు పట్టించుకోకండి, ఓకేనా. సో అలా అయితే ఆర్డర్ పెట్టాలి, ఓకేనా. ఆ యూనివర్సిటీలో చూసుకొని ఆర్డర్ పెట్టండి. ఫస్ట్ అయితే యూనివర్సిటీకి ప్రిఫరెన్సెస్ ఇచ్చిన తర్వాత ప్రైవేట్ కాలేజ్కి ఇవ్వండి, ఓకేనా. మాకు యూనివర్సిటీసే అసలు వద్దు, మేము యూనివర్సిటీలోనే చదవాలి అనుకోవట్లేదు అనుకుంటే యూనివర్సిటీస్ అయితే మీరు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా డైరెక్ట్గా అయితే ప్రైవేట్ కాలేజెస్ అయితే వరుసగా టాప్ నుంచి అయితే పెట్టుకోండి, ఓకేనా. సో అది యూనివర్సిటీలో మాకు సీట్ వస్తే యూనివర్సిటీ తర్వాత ప్రైవేట్ కాలేజ్ పెట్టుకున్నాం అంటే ఫస్ట్ అయితే యూనివర్సిటీస్ అన్నీ పెట్టుకోండి, ఆ తర్వాత ప్రైవేట్ కాలేజ్కి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి, ఓకేనా. కొంతమందికి యూనివర్సిటీలో చదవాలని ఉండదు, డైరెక్ట్గా ప్రైవేట్ కాలేజ్లో చదవాలని ఉంటుంది. సో డైరెక్ట్గా వాళ్ళు ఏం చేయాలంటే ప్రైవేట్ కాలేజ్ వరుసగా అయితే పెట్టుకోండి, ఓకేనా. సో ఇది ఆర్డర్ అయితే మీకు వెబ్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. ఎనేబుల్ అయిన తర్వాత నేను ఒకసారి అయితే కమ్యూనిటీ బాక్స్లో అయితే నేను మీకు అప్డేట్ ఇస్తాను, నేను ఆఫీస్లో ఉంటాను కాబట్టి. సో యూనివర్సిటీస్ కూడా సెకండ్ కౌన్సిలింగ్ యూనివర్సిటీస్ కూడా ఉంటాయి. సో మీకు సీట్స్ అయితే ఉంటాయి, ఎవరు కంగారు పడకండి, సీట్స్ చాలానే ఉంటాయి యూనివర్సిటీలో. సో అది ఈరోజు అప్డేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమలు ప్రిన్సెస్.